టైప్స్ ఆఫ్ మొబైలిటీ చూద్దాం. ఇవి టైప్స్ ఆఫ్ మొబైలిటీ 4 కేటగిరీస్ డివైడ్: యూజర్ మొబైలిటీ, డివైస్ మొబైలిటీ, సర్వీసు, స్టేషన్ మొబైలిటీ. ఒక్కొక్క మొబైలిటీ ఒక్కొక్క యాక్సెప్ట్ని రిప్రజెంట్ చేస్తారు. లైక్ మూమెంట్ అండ్ కనెక్షన్, ఆ మొబైల్ ఎన్విరాన్మెంట్లో మూమెంట్ అండ్ కనెక్షన్ ఎలా ఉంది, ఒక్కొక్క మొబైల్తో ఒకటి ఉంటుంది అనమాట. ఇది చెప్తూ ఉంటే అర్థమవుతుంది. ఫస్ట్ యూజర్ మొబైలిటీ. యూజర్ మొబైలిటీ ఏం చేస్తారంటే ఎబిలిటీ యూజర్ టు మెయింటైన్ అన్ఇంటరప్టెడ్ కమ్యూనికేషన్ అండ్ యాక్సెస్ టు నెట్వర్క్ సర్వీస్ వైల్ మూవింగ్ ఫ్రమ్ డిఫరెంట్ లొకేషన్స్. అంటే ఒక్క లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్ పోయినా వాడి కనెక్షన్ అనేది ఏం బ్రేక్ కాదు, అంటే అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఫోన్ స్టార్ట్ చేస్తాను, నేను ఇక్కడ ఫోన్ మాట్లాడుకుంటే నేను మా రూమ్లో ఉన్నా, అంటే ఫోన్ మాట్లాడుకుంటే నేను డిఫరెంట్ లొకేషన్ మా కాలేజ్కి వెళ్ళచ్చు, వరదమన్ కాలేజ్ వరకు పోయవచ్చు. అట్లా ఏమైనా కనెక్షన్ అనేది బ్రేక్ అవుతుంది కాలేదు. సో అట్లా నువ్వు డిఫరెంట్ లొకేషన్ మూవ్ అయినా కూడా కనెక్షన్ అనేది బ్రేక్ కాదనమాట. నెట్వర్క్ కానీ కమ్యూనికేషన్ కానీ బ్రేక్ కాదు. సో యూజింగ్ యూ కెన్ మూవ్ డిఫరెంట్ నెట్వర్క్స్. నేను ఇప్పుడు నా వైఫై కాల్, నేను మా హోమ్ వైఫై వాడుతున్నా, నా హోమ్ వైఫై వాడకుండా నేను కాల్ మాట్లాడినా వాట్సాప్ కాల్, బయట పోయినా పబ్లిక్ వైఫై వాడుతున్నాను, డిఫరెంట్ నెట్వర్క్ వాడినా, అయినప్పటికీ నేను కాల్ మాట్లాడుకుంటాను. సో ఒక్క నెట్వర్క్ నుంచి ఇంకో నెట్వర్క్ మారినా, ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్ మారినా కూడా నేను ఈజీగా కమ్యూనికేట్ అవ్వగలుగుతున్నాను. దాన్ని యూజర్ మొబైలిటీ అంటారు. చూడు ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడు, ఫ్రమ్ హోమ్ వైఫై నుంచి పబ్లిక్ వైఫై అయినా ఇంకా నీతో కనెక్షన్ ఏమైనా లూజ్ అయినా కాలేదు, మనం అంటే మాట్లాడుకుంటాం. ఎగ్జాంపుల్ చూడండి, ఎగ్జాంపుల్ చూస్తే ఒక పర్సన్ ఒక స్మార్ట్ ఫోన్ యూజ్ చేసుకొని కాల్స్, మెసేజెస్, ఇంకా ఇంటర్నెట్ని యాక్సెస్ చేసొచ్చు ఇంటికాడ నుంచి వాడుకోవచ్చు. సో వాళ్ళకి లొకేషన్తో సంబంధం లేదు. వాడు స్మార్ట్ ఫోన్లో ఎవరికైనా ఫోన్ చేయొచ్చు, ఎవరికైనా చాట్ చేయొచ్చు, అండ్ ఏం చేయొచ్చు, ఇంటర్నెట్ని యూజ్ చేయొచ్చు. ఆడ ఇంటికాడ నుంచినే అక్కడ ఆఫీస్ పోయే వరకు ఏం కనెక్షన్ బ్రేక్ కాదు. దాన్ని యూజర్ మొబైలిటీ అంటారు. ఒకే నెట్వర్క్ నుంచి ఇంకో నెట్వర్క్ మారినా కూడా కనెక్షన్ బ్రేక్ కాకుండా ఉండడాన్ని యూజర్ మొబైలిటీ అంటారు, ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్ చేంజ్ అయ్యేటప్పుడు. ఇంకా డివైస్ మొబైలిటీ అంటే ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్, దానికి ఇక్కడ యూజర్ నెట్వర్క్ అండ్ లొకేషన్ వచ్చింది కదా, ఇంకా డివైసెస్ అనమాట. ద ఎబిలిటీ ఆఫ్ డివైస్ టు చేంజ్ ఇస్ పాయింట్ ఆఫ్ అటాచ్మెంట్ టు ఏ నెట్వర్క్ మెయింటైన్ ఆన్ గోయింగ్ కనెక్షన్ వితౌట్ ఇంటర్ప్రిటేషన్. ఇక్కడ మనకి ఏమొస్తాయి, కనెక్షన్స్ వస్తాయి అన్నమాట. డివైసెస్ కెన్ మూవ్ బిట్వీన్ డిఫరెంట్ నెట్వర్క్ యాక్సెస్ పాయింట్స్ అండ్ బేస్. ఇదేంటి చూడండి, యూజర్ మొబైలిటీ వచ్చేసి లొకేషన్, అర్థమైందా? ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్ పోయినప్పుడు కూడా నీ కనెక్షన్ అనేది బ్రేక్ కాదు. ఇంటికాడ ఉన్నా అంతే వాడుకోవచ్చు, బయట పోయినా కూడా, ఇంటికి ఆఫీస్కి పోయినా కూడా నీ కనెక్షన్ అనేది బ్రేక్ కాదు. ఇది వచ్చేసరికి ఏంటంటే లొకేషన్ అయిపోయిందా. ఇదేంటి నెట్వర్క్. నెట్వర్క్ చూడండి, డిఫరెంట్ డివైస్ కెన్ మూవ్ బిట్వీన్ డిఫరెంట్ నెట్వర్క్ యాక్సెస్ పాయింట్స్ బేస్డ్ మెయింటైనింగ్ యాక్టివ్ కనెక్షన్. ఇప్పుడు నేను ల్యాప్టాప్లో నేను మా ఇంటి వైఫై వాడుతున్నా, బయట పోయినాక పబ్లిక్ వైఫై, మా లార్జ్ బిల్డింగ్ వైఫై వాడినా, అయినప్పటికీ కనెక్షన్ అనేది బ్రేక్ కాదు. సో ఇట్లా నెట్వర్క్ చేంజ్ అయినప్పుడు కూడా కనెక్షన్ బ్రేక్ కాదు. ఇది డివైస్ మొబైలిటీ. తర్వాత సెషన్ మొబైలిటీ అంటే ఇప్పుడు ఒక ఎబిలిటీ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆన్ గోయింగ్ సెషన్ ఫ్రమ్ వన్ డివైస్ టు ఆర్ నెట్వర్క్ కనెక్షన్ టు అనదర్ వితౌట్ ఇంటర్ప్రిటింగ్. సో ఎగ్జాంపుల్ చూపిస్తుంది కదా, ఒక సెక్షన్ జరుగుతుంది, ఆ సెక్షన్ ఏం కట్ చేయకుండా నేను ఇంకో డివైస్ని కానీ ఇంకో నెట్వర్క్ని కానీ నేను మారినా, అయినప్పటికీ ఆ సెక్షన్ ఏం కట్టను కాదు. దాన్ని సెషన్ మొబైలిటీ అంటారు. యూజర్ కెన్ వ్యూ ఆన్ యాక్టివ్ సెషన్ సచ్ యాస్, ఇప్పుడు వాయిస్ కాల్ కానీ వాడు వీడియో స్ట్రీమ్ చేస్తున్నాడు, వాడికి ఆన్లైన్లో గేమ్ ఆడుతుండు. ఇప్పుడు వాడు ఒక ఫోన్లో ఆన్లైన్ గేమ్ వీడియో కాల్ మాట్లాడుతున్నాడు. సో వాడు ఆ సెషన్ క్లోజ్ చేయకుండానే నేను ఇంకొక ట్యాబ్లకి నేను నా వీడియో కాల్ షిఫ్ట్ చేసుకోవచ్చు. సో వీడియో కాల్ ఏం కట్ కాదు, అట్లా అనమాట. దాన్ని సీమ్లెస్గా మనము ఏదైతే సెషన్ ఉందో దాన్ని ఏం కట్ చేయకుండా ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్కి మారచ్చు, ఒక నెట్వర్క్ నుంచి ఇంకో వైఫై నుంచి నేను మొబైల్ డేటా ఆన్ చేస్తాను వీడియో కాల్ మాట్లాడేటప్పుడు, ఒక నెట్వర్క్ నుంచి ఇంకో నెట్వర్క్ పోయినా వీడియో కాల్ ఏమైనా కట్ అయినా కాలేదు. దాన్ని సెషన్ మొబైలిటీ అంటారు. ఇప్పుడు యూజర్ ఒక వీడియో కాల్ స్టార్ట్ చేసిన ఆ మొబైల్ ఫోన్లో, ఇక సీమ్లెస్గా వీడియో కాల్ని ల్యాప్టాప్కి తీసుకుపోయాడు కాల్ కట్ చేయకుండానే. ఇదే సెషన్ మొబైలిటీ అంట. సెషన్ ఏమైనా కట్ అయినా కాలేదు, డివైస్ మారినా నెట్వర్క్ మారినా, దాన్ని సెషన్ మొబైలిటీ. ఇంకా సర్వీస్ మొబైలిటీ అంటే ద ఎబిలిటీ టు యూజ్ యాక్సెస్ అండ్ యూజ్ నెట్వర్క్ సర్వీసెస్ అప్లికేషన్ రిగార్డ్లెస్ ఆఫ్ యూజర్స్ డివైస్ అండ్ లొకేషన్. అంటే ఆ లొకేషన్తో సంబంధం లేదు, డివైస్తో సంబంధం లేదు, కానీ అన్ని సర్వీసెస్ వాడుకుంటున్నాడు. దాన్ని సర్వీస్ మొబైలిటీ. అంటే వాడు డిఫరెంట్ నెట్వర్క్స్ వాడుకోవచ్చు, డిఫరెంట్ డివైజెస్ వాడుకోవచ్చు, అయినప్పటికీ వాడి ఎక్స్పీరియన్స్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఒక ఆన్లైన్ బ్యాంకింగ్ వాడినాక, నేను ఎస్బీఐ బ్యాంక్ వాడినాక, ఎస్బీఐ బ్యాంక్ యాప్ వాడినాక, ఆన్లైన్ బ్యాంకింగ్ యాప్. సో ఆడ ఏ డివైస్ నుంచి అయినా యాక్సెస్ చేయండి, స్మార్ట్ ఫోన్, ట్యాబ్లెట్ అండ్ ల్యాప్టాప్, లేకపోతే ఆడ ఇంటికాడ నుంచి చేయండి, ఆఫీస్ నుంచి అయినా చేయండి, ఆడికి సేమ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది.
అదే సర్వీస్ మొబైలిటీ. అంటే నువ్వు ఏ డివైస్ అయినా వాడు, ఏ లొకేషన్ నుంచి అయినా వాడు, నీకు మంచి సర్వీస్ అంటే సేమ్ సర్వీస్ ఉంటుంది, దాన్ని సర్వీస్ మొబైలిటీ.